రెడ్డిగా శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మరికంట మహాపాదయాత్ర 14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. అనంతపురం వీరబ్రహ్మాంతర స్వామి దేవాలయంలో స్వాములకు భండారి వెంకటేశ్వరరావు భిక్ష ఏర్పాట్లు చేశారు. భిక్ష ఏర్పాటు చేసి స్వాములను సత్కరించి దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక 14వ రోజు తెల్లవారుజామున రాప్తాడు నుంచి బయలుదేరిన స్వాములు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి మార్రా చేరుకున్నారు. అక్కడ స్నానకరతులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 14వ రోజు మధ్యాహ్నం కట్టేదాను మైలాదేవరపల్లి మాజీ కార్పొరేటర్ పోలే కంటి ప్రేమదాస్ గౌడ్ సుజాత అదేవిధంగా స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరి సుమారుగా 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రము డదులూరు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. స్వామి శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం 14వ రోజుకి ఎప్పుడు స్వామి దాదూరుకి వచ్చాను స్వామి. ఇక్కడ అన్నదాత ప్రభువులు మైలాదేవరపల్లి మాజీ కార్పొరేటర్ పోలేకంటి ప్రేమదాస్ గౌడ్, ధర్మపత్ని సుజాత గౌడ్, సకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం ధర్మార్థ కామ మోక్ష ఫల సిద్ధార్థం మనోవాంఛ సిద్ధార్థం స్వామి. వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా